యోసేపు తన తండ్రికి అత్యంత ప్రియమైన కుమారుడు. యేసుక్రీస్తు కూడా పరలోక తండ్రికి అద్వితీయ కుమారుడు కదా. నిజమే. యోసేపును సొంత సహోదరులే 20 వెండి నాణేలకు బానిసగా అమ్మేశారు. అలాగే యేసుక్రీస్తును కూడా ఆయన స్వంత శిష్యుడైన యూదా 30 వెండి నాణేలకు అమ్మేశాడు. వావ్! యోసేపు చెయ్యని తప్పుకు అన్యాయంగా నిందించబడి చీకటి గోతిలో వేయబడ్డాడు. క్రీస్తు కూడా ఎలాంటి పాపం చేయకపోయినా అన్యాయంగా సిలువ వేయబడి సమాధిలో పెట్టబడ్డాడు కదా. ఈ పోలికలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఈ పోలికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. యోసేపు ఆ గోతిలో నుండి, ఆ చెరసాల నుండి పైకి లేచి కరువుతో అల్లాడుతున్న ఆనాటి లోకానికి జీవాహారం ఇచ్చి వారి ప్రాణాలు నిలబెట్టాడు. ఆత్మీయంగా ఆకలితో ఉన్న లోకానికి నిత్య జీవాహారంగా మారాడు. యోసేపు తనను చంపాలనుకున్న అన్నలను శిక్షించకుండా క్షమించేలా హక్కున చేర్చుకున్నాడో, యేసుక్రీస్తు కూడా తనను సిలువ వేసిన వారి కోసం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థించడం మనం చూస్తాం కదా. ఖచ్చితంగా ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన పోలిక కాదు, ఒక గొప్ప ప్రణాళిక. పాపం చేసిన వారి స్థానంలో ఎలాంటి పాపం చేయని ఒక నీతిమంతుడు వారి శిక్షను తనపై వేసుకుని తిరిగి ఆ పాపులకే జీవాన్ని అనుగ్రహించడం. నిజానికి ఆధునిక న్యాయ వ్యవస్థకు ఒక వ్యక్తి చేసిన తప్పుకు మరొక వ్యక్తి శిక్ష అనుభవించడం అనేది అంగీకారయోగ్యం కాని విషయం కావచ్చు కదా. అవును, లోకరీత్యా అది అన్యాయంలాగా అనిపించవచ్చు, కాని దేవుని న్యాయం, ఆయన ప్రేమ కలిసిన చోట ఈ ప్రాయశ్చిత్త బలి ఆవిర్భవించింది. వావ్! న్యాయము ప్రేమ కలిసిన చోట యోసేపు తన అన్నలకు చేసిన మేలు రాబోయే కాలంలో దేవుడు మానవాళికి చేయబోయే ఆ మహాకార్యానికి ఒక ముంగుర్తనమాట. ఖచ్చితంగా. మన యోగ్యతను బట్టి కాకుండా మనం తప్పు చేసిన వారమైనా సరే తన ఉచిత కృపను బట్టి దేవుడు మనని ఎలా ప్రేమిస్తాడో ఈ అధ్యాయం స్పష్టంగా ఘోషిస్తోంది.